హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లెక్కన బట్టి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి నేనైతే హాఫ్ శారీ కోసం అని చెప్పేసి ఫ్యాబ్రిక్ అయితే కట్ చేస్తున్నాను. చూడండి, ఒకటే చీర నుంచి అండ్ డిఫరెంట్గా కనిపించేటట్టయితే నేను కొంచెం ఇప్పుడు న్యూ మోడల్గా కనిపించేటట్టు అని చెప్పేసి ఇలా డిజైన్ చేస్తున్నాను అండ్ ఓవరాల్గా చూపిస్తాను. ఇప్పుడైతే ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేసుకుంటామో సింపుల్గా అనేది చూపిస్తాను. అండ్ ఇవి రెండు బోట్ నెక్కేనండి. ఇది ఆల్రెడీ దీంట్లో ఒకటి అంటే సేమ్ మోడల్ ఒకటి స్టిచ్చింగ్ చేశాను, మీతో కూడా షేర్ చేసుకున్నాను. చాలా రోజులే కానీ మీతో కూడా షేర్ చేసుకున్నాను. ఈ విధంగా కింద ఏదైతే ఎగస్ట్రా ఉందో అది కట్ చేసేసేయాలి ఇలా. అండ్ దీనికి బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 అండి. ఈ విధంగా 14కి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే సేమ్ ఇక్కడ కూడా 14కి మార్కింగ్ చేసుకోవాలి. దీనికి అనేది మనం ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయాలి. ఇది మనం స్టిచ్చింగ్కి వచ్చేది మెయిన్. ఇది ఎక్స్ట్రా మార్కింగ్ ఈ విధంగా. అండ్ దీనికి షోల్డర్ వచ్చేసి నేను 15 ఇస్తున్నాను. ఇలా 15 నుంచి ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. ఇది బ్యాక్ ఓపెన్. ఇక్కడ చూడండి, ఇది బ్యాక్ ఓపెన్. ఇలా ఈ విధంగా వచ్చేసి ఇటు నుంచి 3 ఇంచెస్ షోల్డర్ తీసుకుంటున్నాను. అండ్ సంకలు వచ్చేసి 6.5 తీసుకుంటున్నాను. అండ్ నడుము వచ్చేసండి 15 నుంచి హాఫ్ చేసి ఇట్లా టేప్ పట్టుకోవాలి. 8.5 ఎగస్ట్రా వేసుకోవాలి. కొంచెం మనం వెనకాల టక్స్ వేస్తాం కాబట్టి ఇది ఎగస్ట్రా క్లాత్. అండ్ షోల్డర్ ఎంత అయితే తీసుకున్నామో సేమ్ అంతే సంక దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాలి. పైన షోల్డర్ దగ్గర ఇక్కడ ఎంత అయితే మార్కింగ్ చేసామో సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ నుంచి ఇది కూడా ఇంతే చూసుకోవాలి. చెస్ట్ పార్ట్ అన్నట్టు ఇది కూడా ఇంతే చూసుకోవాలి. కొంతమందికి ఎక్కువ ఉంటుంది కానీ వాళ్ళ బ్లౌజ్ని బట్టి పెట్టండి. నేనైతే ఇలాగే పెడతాను మరి ఇలా. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి 2.5 ఇస్తాను. దీనికి నెక్ పైన జస్ట్ 2.5 వచ్చి కింద ఓపెన్ వస్తుంది అన్నట్టు. కింది వైపున ఈ విధంగా 2.5కి మార్కింగ్ చేసేసుకోవాలి. దానికే మార్కింగ్ నీట్గా పెట్టుకున్నాం అనుకోండి, చాలా ఈజీ అవుతుంది మనకు. అండ్ సేమ్ ఇక్కడ 3 ఇంచెస్తో ఒకటి మార్కింగ్ చేసేసుకుందాం. మనం బ్యాక్ పార్ట్కి ఎలా మార్కింగ్ చేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ అదే వస్తుంది అన్నట్టు. ఇక్కడ నుంచి సేమ్ 3 ఇంచ్ ఇక్కడ చేసేసుకుందాం. ఇక్కడ నుంచి దీనికి స్ట్రైట్గా పెట్టేసుకోవాలి లైన్. అండ్ ఇక్కడ ఏదైతే మిడిల్ సంకకు ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ నుంచి మనకు స్టిచ్చింగ్ వస్తుంది అనుకోండి, ఇక్కడ మనకు కుట్టు వస్తుంది. సంక ఫిట్టింగ్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది. అండ్ దీన్ని కూడా ఈ విధంగా చూడండి, ఇలా రౌండ్ ఇలా వేసుకున్నామా, ఇక్కడ నుంచి ఇంత గ్యాప్ తీసుకోవాలి. ఇక్కడ మనకు లాస్ట్ కుట్టు ఏదైతే వస్తుందో అక్కడ నుంచి ఇక్కడికి పెట్టుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ప్రింట్స్ కట్ కదా, అందుకని చెప్పేసి ఇక్కడ నుంచి తీసుకోవాలి. కొంచెం కిందికి కూడా తీసుకోవచ్చు మన చాయిస్, బట్ పైపింగ్ వేసినా ఏది వేసినా నీట్గా కనిపిస్తుంది అన్నట్టు. అండ్ ఇది వచ్చేసి మనకు క్రాస్లో షేప్ కోసం అని చెప్పేసి ఈ విధంగా వేస్తున్నాను. ఇంతే, చూడండి ఎంత బాగా వచ్చిందో. అండ్ దీన్ని కట్ చేసుకున్నాం. ఇప్పుడు మనమైతే నెక్ మీకు తర్వాత చూపియన్నా, మరి ఇప్పుడు వేసి ఓన్లీ డ్రా వేసి చూపిస్తాను. దీనిపైన డ్రా వేస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఇంతే, ఇక్కడ వేసేసి ఏదైతే ఉందో ఇక్కడ నుంచి వేసేసాను. ఇది ఇక్కడ వేసేసినాక మార్కింగ్ అండి 4 తీసుకున్నాను. ఇది గ్యాప్ వచ్చేసి 4.5 ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ విధంగా ఇక్కడ చూడండి, ఈ విధంగా కట్ చేసేస్తాను. ఇదేమో ఇక్కడ జస్ట్ ఓపెన్ కనిపిస్తుంది. కొంచెం కావాలి అంటే ఇక్కడ వరకు పెంచుకోవచ్చు, మన చాయిస్ బాగానే ఉంటుంది. ఇలా కూడా పెంచుకోవచ్చు ఈ విధంగా. ఇక్కడ డోరీస్ ఇచ్చిన సరిపోతుంది. లాస్ట్కి నడుము దగ్గర డోరీస్ ఇచ్చిన సరిపోతుంది. ఇదంతా క్లోజే ఉంటుంది కాబట్టి మనకు ఇక్కడ డోరీస్ ఇచ్చిన సరిపోతుంది అన్నట్టు. అండ్ దీనికి కట్ చేసుకుందాం ఇప్పుడు మనం. ఇక్కడ ఈ నెక్ ఏమో జస్ట్ ఇలా వస్తుంది ఈ విధంగా. అర్థమైందా? మొత్తం దీన్ని కట్ చేసేస్తున్నాను నేను. దీనికి హ్యాండ్స్ వచ్చేసి శారీలో ఏదైతే వచ్చిందో
పళ్ళు పాట్ అనేది యూజ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఫుల్ హ్యాండ్స్ అండి, అట్లయితే బాగుంటుంది అని చెప్పేసి ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉంది ఫుల్ హ్యాండ్స్ బ్లౌజెస్ అని చెప్పేసి ఈ విధంగా పెడదామని అనుకుంటున్నాను. వచ్చినాక ఇదైతే పార్ట్ ఉందో ఇది ఫ్రంట్ పార్ట్కి యూజ్ చేసుకోవాలి మనము. దీన్ని సేమ్ ఇక్కడ ఇట్లా పెట్టేసి ఏది ఇటు అటు కాకుండా పెట్టేసుకోవాలి. కింద ఏదైనా మార్కింగ్ వస్తుందా అండ్ కింద క్లాత్ కట్ చేసింది మనకు స్టిచ్ అంటే దీంట్లో పడుతుందా లేదా అనేది చూసుకోవాలి. దాన్ని బట్టి జరుపుకోవాలి అంతే. ఇలా పెట్టేసి దీని చుట్టూ మొత్తం ఇట్లా మార్కింగ్ చేసేస్తున్నాను నేను ఈ విధంగా. ఇక్కడ నుంచి ఇది నెక్ అన్నట్టు, ఇక్కడ ఎగస్ట్రా ఉన్నది ఇది కట్ చేసేద్దాం మనం. ఇలా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడేమో దీనికి ఇది ఏదైతే మిషన్ ఉందో దీంతో ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదా మనం 3 ఇంచెస్, 3 ఇక్కడ నుంచి ఇలా వేసేసుకోవాలి. ఇది కింద మన ఫ్రంట్ పార్ట్ ఉంది కదా దానిపైన డ్రా అవుతుంది అన్నట్టు, అంటే మార్కింగ్ పడుతుంది. ఇట్లా కొంచెం ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా పెట్టినాక సేమ్ తర్వాత మనం నెక్ కొంచెం కింది దించుకుంటాం, ఎంత కావాలో అంత ఫ్రంట్ నెక్ పెట్టుకుంటాం. కానీ బ్యాక్ నెక్ పై నుంచి ఇలా గీసుకోవడమే. ఇలా గీసుకున్నాక ఇక్కడ చూడండి మార్కింగ్ అయితే నాకు కనిపిస్తుంది, మరి మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇంతే, చూసారు కదా. సేమ్ ఇప్పుడు ఇక్కడ వరకు అయితే మనం ఇదే స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి. ఇక్కడ ఏదైతే మూల ఉందో అక్కడ నుంచి మాత్రం ఎగస్ట్రా కుట్టు పెట్టుకోవాలి, అంటే ఎగస్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోనికి పెట్టుకోవాలి మనం స్టిచ్చింగ్ కోసం అని చెప్పేసి ఈ మార్కింగ్ నుంచి కట్ చేసేసి. మా ఛానల్ కనుక మొదటిసారి చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము ఇలాంటి వీడియో పెట్టినా ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. కట్ చేసుకుందాం. సైడ్ పీస్ ఉంటుంది కదా మనం ప్రిన్స్ కట్కి ఏదైతే పెడుతున్నామో క్రాస్ కప్ అన్నట్టు ఇది. దీన్ని ఇక్కడ నుంచి మనం ఏదైతే ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నామో కానీ దీనికేమో కింది వైపున ఏదైతే సైడ్ పార్ట్ ఉంటుందో దానికి ఇక్కడ నుంచి పెట్టుకోవాలి. ఈ క్లాత్ అనేది మనకు మధ్యలో షేప్కి వస్తుంది అన్నట్టు. ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని క్రాస్ పెట్టుకోవాలి. సేమ్ పెడితే అంతగా ఫిట్టింగ్ అనేది రాదు. ఇక్కడ ఎగస్ట్రా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంత పోతుంది కదా మనకు, ఆ ఎగస్ట్రా అనేది ఇక్కడ ఫిట్టింగ్లో సరిపోతుంది. మనకు కొంచెం ఎగస్ట్రా పెట్టుకోవాలి. మనం ఇప్పుడు హాఫ్లో అంటే మనం నార్మల్ బ్లౌజ్కు ఎలా పెట్టుకుంటాం మధ్యలో ఎక్కువ వచ్చేటట్టు ఆ విధంగా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని సేమ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంతకుముందు మనం ఫ్రంట్ పార్ట్ ఏదైతే కట్ చేసినామో ఇక్కడ నుంచి వేసినాం కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసి ఇలా మార్కింగ్ చేస్తే మనం కింది వైపున మార్కింగ్ పడుతుంది అన్నట్టు. అందుకని చెప్పేసి ఇది ఎంత వేయడం ఈజీ అవుతుంది అంతనే. ఇలా మార్కింగ్ చేసేసుకొని సేమ్ ఇక్కడ నుంచి కొంచెం ఎగస్ట్రా పెట్టుకోవాలి. ఇటు అవసరం లేదు మనకు, కింద సంఖ కింద షేప్ కోసం అని చెప్పేసి గుళ్ళు రాకుండా నీట్గా వస్తుందని అట్లనే నేను లోపల నుంచి కట్ చేస్తాను అన్నట్టు. మీరు కూడా అట్లనే కట్ చేయండి. నార్మల్ బ్లౌజ్కి అయితే అక్కడ ఒక టక్ వస్తుంది మనకు, టక్స్ అట్లా వేస్తాం కదా, ఆ ఫిట్టింగ్లో దాంట్లో మనకు గుళ్ళు ఇట్లా రాకుండా దాంట్లోకి వెళ్ళిపోతుంది. దీనికి ఏం రాదు కాబట్టి ఇది మనం కట్ చేసేటప్పుడే కరెక్ట్ కట్ చేసుకున్నాం అనుకోండి, స్టిచ్చింగ్ పోయి కరెక్ట్ వస్తుంది అన్నట్టు. ఈ విధంగా దీనికి హ్యాండ్స్కి ఏం లైనింగ్ పెట్టట్లేదు నేను, ఇలా వస్తుంది అన్నట్టు. మూడు పార్ట్స్ అన్నట్టు అంతే. బ్లౌజ్కి హ్యాండ్స్ ఉంటే 4 పార్ట్స్ ఉంటాయి, లేదు అంటే 3 పార్ట్స్. ఇక్కడ షేప్ ఇలా అయితే కనిపిస్తుందో ఈ షేప్ అనేది ఇక్కడ ఫిట్ అవుతుంది, అండ్ ఇదేమో దీనికి ఫిట్ అవుతుంది అన్నట్టు. చూసారు కదా ఇది. అండ్ నెక్స్ట్ వీడియో మొత్తం చూసేద్దాం మరి. హలో, చూసారు కదండి నేను కటింగ్ ఎలా చూపించానో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కటింగ్ మెయిన్ అండి. ఎందుకు అంటే కటింగ్ మనకు కరెక్ట్ వస్తే మనకు స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టు. అందుకని చెప్పేసి కటింగ్ వీడియో వచ్చేసి మొత్తం నేనైతే కట్ చేసుకుంటా మీకు కరెక్ట్ అర్థమయ్యేటట్టు చెప్పాను. ఇక్కడ వచ్చేసి నేను వీడియో వచ్చేసి కొంచెం స్పీడ్ అయితే పెట్టానండి. ఎందుకు అంటే మళ్ళీ ఇది కూడా మనం సేమ్ అలాగే స్లోగా చెప్పానంటే బాగా లెంతీ అవుతుంది, మీకు కూడా చిరాకు వస్తుంది అని చెప్పేసి నేనైతే కొంచెం స్పీడ్ పెట్టాను. అండ్ మార్కింగ్ క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టే చూపించాను కదా, దాన్ని బట్టే మనం అంతా ఆధారపడి ఉంటుంది. స్టిచ్చింగ్ది ఏమి ఉండదండి. జస్ట్ మనం కట్ చేసుకునేటప్పుడు నీట్గా కట్ చేసుకున్నాం అనుకోండి, ఏ పార్ట్కి ఆ పార్ట్ మనం ఏదైతే ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుందో
దానికి అటాచ్ చేసుకోవడమే అన్నట్టు. ఇక్కడ చూడండి, నేను మెయిన్ ఫ్యాబ్రిక్కి వచ్చేసి నేనైతే లైనింగ్ అటాచ్ చేస్తున్నాను. ఇదే విధంగా మీరు కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చూస్తే మీకు అంటే క్లియర్గా అర్థమవుతుంది. మా ఛానల్ కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం ఈ వీడియో అసలు స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. నార్మల్ శారీతో కూడా హాఫ్ శారీస్, పిల్లలకు లాంగ్ ఫ్రాక్స్ ఇవన్నీ డిజైన్ చేసుకోవచ్చండి. చాలా నీట్గా అండ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ఇంట్లోనే కొంచెం స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు ఉంటే సరిపోతుంది. వాళ్ళు ఈజీగా మనం ఇంట్లోనే పిల్లలకు స్టిచ్చింగ్ అనేది చేయొచ్చు. పండగలు వస్తున్నాయి కదా, మంచి మంచి శారీస్ తక్కువ రేట్లు మనకు ఆఫర్లో కూడా దొరుకుతున్నాయి అన్నట్టు. ఆఫర్లో తీసుకొచ్చి కొంచెం పెద్ద బార్డర్ ఉన్నాయి ఏమైనా తీసుకుంటే మాత్రం పిల్లలకు హాఫ్ శారీ ప్లాన్ చేయండి. పెద్ద బార్డర్తో లాంగ్ ఫ్రాక్ కూడా చాలా బాగుంటుందండి. జార్జెట్ ఇట్లా అయితే అంబ్రెల్లా కటింగ్ అలా బాగుంటాయి అన్నట్టు. నేనైతే ఈ విధంగా మొత్తం బాడీ ఎక్కడికక్కడ మొత్తం లైనింగ్ అయితే అటాచ్ చేసుకున్నాను. ఆ తర్వాతనండి నేనకైతే బ్లౌజ్కి ఎల్లో కలర్ పైపింగ్ అయితే వేస్తున్నాను. లేంగా మొత్తం ఎల్లో అన్నట్టు. ఇది కూడా షారీ నుంచి హాఫ్ షారీగా డిజైన్ చేస్తున్నాం కాబట్టి నేనైతే షారీకి ఏదైతే మనం ఉంటుందో హ్యాండ్ పళ్ళు వచ్చేసి నేను తీసుకున్నాను. దీనికైతే బ్లౌజ్ ఏమీ రాలేదండి, అందుకని చెప్పేసి పళ్ళు పాట్ వచ్చేసి హ్యాండ్స్కి పెట్టేస్తున్నాను. అండ్ ప్లెయిన్ అయితే ఏది ఉందో క్లాత్ అది జార్జెట్ వేరే తీసుకున్నాను. ఈ విధంగా మనం పైపింగ్ ఎలాగో కట్ చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా వన్ సైడ్ బయట నుంచి లాక్ చేసేది ఉంటే వన్ సైడ్ నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో కూడా చెప్పి ఉన్నాను. అండ్ వన్ సైడ్ ఇలా లాక్ చేసుకోవాలి. మనం ముందుగానే స్టిచ్చింగ్ చేసేసుకొని ఆ తర్వాత మధ్యలో మనం థ్రెడ్ పెట్టి పైనుంచి మనం ఇంకో కుట్టేసేసుకొని డైరెక్ట్ మనకు ఏదైతే క్లాత్ ఉంటుందో మెయిన్ క్లాత్ దానికి అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఇక్కడ చూడండి, నేను ఈ విధంగా అయితే నేను పైపింగ్ అటాచ్ చేసేసినాక 2 సైడ్ టెన్షన్తోనే పైనుంచి ఒక కుట్టు అనేది వేసేస్తున్నాను అన్నట్టు. దీనికి నెక్ అయితే డిఫరెంట్గా పెట్టాను. ఓవరాల్గా అయినప్పుడు మీకే తెలుస్తుంది అన్నట్టు బ్లౌజ్ కంప్లీట్ అయిపోయాక. ఈ విధంగా పైనుంచి మనం కరెక్ట్ వన్ సైడ్ పాదం దానికి కరెక్ట్ ఉండేటట్టు మనం చూసుకోవాలి. అప్పుడే కొంచెం ఇటు అటు కాకుండా నీట్గా వస్తుంది. బ్లౌజు నడుము దగ్గర అంటే బ్లౌజు నడుముకు అయితే కంపల్సరీ లోత్ అనేది తీయాలి. అప్పుడే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది. చాలామందికి ప్రాబ్లం అక్కడనే పోతుంది. నేను మరీ చెప్తున్నాను, బ్లౌజ్ కొంచెం నడుము దగ్గర కరువు అనేది తీస్తేనేమో మనకు బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ ఎక్కడ కొంచెం ఇట్లా కిందికి లాగినట్టు అలా ఏం కనిపించదు అన్నట్టు. డ్రెస్సులు అయినా సరే బ్లౌజులు అయినా సరే ఈ విధంగానే కట్ చేయాలి. నాకు లైనింగ్ అయితే సరిపోలేదండి, అందుకని చెప్పేసి కొంచెం మెరూన్ కలర్ లైనింగ్ అయితే లోపల వైపునే పోతుంది కదా అని చెప్పేసి పెట్టేశాను. చాలామంది ఇలా సతాయిస్తూ ఉంటారు. కొన్నిసార్లు అయితే కొంచెం లైనింగ్ తక్కువ తీసుకురావడము అలా ఏదో ఆ పావు మీటరు అండ్ చిన్న పీస్ మిగిలితే మేము ఏదో చేసేస్తామో అని చెప్పేసి కాదు, కానీ అలా తీసుకొస్తారు అన్నట్టు. ఇక మనం ఏదో ఉన్న దగ్గర ఉన్న దాంతో అడ్జస్ట్ చేసేస్తాను. ఈ విధంగా అయితే హ్యాండ్స్ నేను కట్ చేసుకున్నాను. హ్యాండ్స్కి ఏమీ లైనింగ్ అవసరం లేదు. ఎందుకు అంటే దానికి అంటే కొంచెం షిఫాన్ క్లాత్ టైప్ ఉన్నది అన్నట్టు అది, అందుకని చెప్పేసి దానికి లైనింగ్ అవసరం లేదు. బయట అయితే అంటే మనం నెట్ క్లాత్కే పెడతలేం కదండి, ఇంకా దేనికి అవసరం ఉంది. కానీ మనం లైనింగ్ పెట్టుకుంటే మనకు ఫోల్డింగ్లో ఇబ్బంది అవుతుంది. ఏ బ్లౌజ్ అయినా సరే మీరు ఫుల్ బ్లౌజ్ కుట్టించుకుంటే మాత్రం లైనింగ్ అయితే పెట్టియకుండా కుట్టించుకుంటేనే బాగుంటుంది. అప్పుడు మనకు ఫోల్డింగ్ అసలు ఇబ్బందే ఉండదు. క్లాత్ సాగుతుంది కదా, కాటన్ ఇలా ఉంటే కొంచెం కష్టం అవుతుంది. ఎప్పుడైనా సరే బ్లౌజ్ ఫినిషింగ్ అయితే నడుము దగ్గర నుంచే ఇవ్వాలి, అప్పుడే ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది అన్నట్టు. అండ్ రెండు వైపుల సంఖ్యలు వచ్చేసి ఒకే చోట కరెక్ట్ ఫిట్ కావాలండి, అప్పుడే బ్లౌజ్ చాలా బాగా వస్తుంది. ఒకటి పైనకి ఒకటి కిందికి అయితే అస్సలు రాదు. మీరైతే ఈ విధంగా ట్రై చేయండి. బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయాక నేను అదే విధంగా లెహంగా కూడా స్టార్ట్ చేసేసాను. ఇక్కడ చూడండి, మనం శారీలో గేర అయితే ఎంత ఉందో దాన్ని బట్టి కుచ్చులు అనేది ఏ సైజ్ పెట్టాలి అండ్ నడుము వచ్చేసి ఎంత ఉందనేది చూసుకోవాలి మనం మెయిన్గా. దాన్ని బట్టే కుచ్చులు అనేది దగ్గరికి పెడితే బాగుంటుందా, దూరంగా పెడితే బాగుంటుందా. కొన్నిసార్లు అయితే 3 మీటర్స్లోనే అలానే డిజైన్ చేయాల్సి వస్తుంది అన్నట్టు ఒక లెహంగాకి వచ్చేసి. అలా అయితే కొంచెం కుచ్చులు వచ్చేసి కొంచెం పెద్దగా పెట్టి కొంచెం దూరంగా పెడితే సరిపోతుంది. అండ్ మనం శారీ మొత్తం తీసుకున్నాం కాబట్టి ఈ విధంగా పెట్టేసి లోపల వచ్చేసి నేనైతే ఏదైతే క్రేప్ ఉంటుందో ఆ లైనింగ్ పెట్టేసి ఇక్కడ చూడండి నడుముకు వచ్చేసి నేను పైన నడుము బెల్ట్ అనేది వేస్తున్నాను అన్నట్టు. నేనైతే దీనికి డోరీసే పెడతాను అండ్ కొంచెం ఓపెన్ ఇస్తాను. ఈ విధంగా నేనైతే లోపల నుంచి మనం ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుందో ఆ వైపున ఇలా మలిచి కుట్టుకోవాలి, అప్పుడు మనకు నీట్గా కనిపిస్తుంది. నేనైతే పైన బార్డర్ ఏదైతే ఉంటుందో ఆ బార్డర్ వచ్చేసి పైన నడుముకు అయితే వేసేస్తాను. ఈ విధంగా వేస్తే ఏంటంటే లుక్ అనేది బాగుంటుంది. హాఫ్ శారీ కదా, బాగుంటుంది అన్నది, చూడడానికి కూడా బాగుంటుంది. పిల్లలు ఇక ముందులాగా హాఫ్ శారీస్ ఏంది ఇట్లా కట్టుకోవట్లేదు కదండి, వన్ సైడ్ వచ్చేటట్టే కట్టుకుంటుండో కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది అన్నట్టు. ఈ విధంగా వేసేసాను.
అండ్ దీనికి కూడా జిప్ కూడా వేసానండి, అదైతే చూపించలేకపోయా, కొంచెం స్కిప్ చేసేసాను. అండ్ ఈ విధంగా అయితే వేసేసాను, జిప్ అయితే వేసేసి తర్వాత ఇంకో లాస్ట్ ఏమైనా థ్రెడ్ ఇట్లా ఉంటే ఫినిషింగ్ చేసేసాను. కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయినాక అక్కడ ఒకసారి చూపించాలి కదా ఓవరాల్గా ఎలా వచ్చింది అనేది. ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది బాగా నడుస్తుంది ఇప్పుడు రన్నింగ్ మోడల్. అంత కాస్ట్ ఏమి ఉండదండి, నార్మల్గానే ఉంటుంది, అంత కాస్ట్ ఏమి ఉండదు. కాకపోతే పిల్లలు ఏంటండి ఒకసారి 2 సార్లు వేసుకుంటారు, పక్కకు వేసేస్తారు కదా, ఈ కాస్ట్లో సరిపోతుంది. మరి కాస్ట్ అంటే పిల్లలకు పెట్టడం కొంచెం కష్టమే. నేను పెద్ద పెద్ద అకేషన్ కంటే తప్పదు, కానీ వెళ్ళిపోవాలంటే సరిపోతుంది అన్నట్టు. ఈ మోడల్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఫుల్ శారీ ఫుల్ గేరా పెట్టేశాను, సైడ్లో ఇట్లా హ్యాంగింగ్స్ ఇచ్చేసాను. నేను ఏ ఫ్రాక్ కుట్టినా, ఏ లాంగ్ ఫ్రాక్ కుట్టినా హ్యాంగింగ్స్ కంపల్సరీ అన్నట్టు, ఎందుకంటే ఇప్పుడు స్టైల్ అయిపోయింది కదా అయితే అది. అండ్ పైన ఏదైతే మనం కింద పైన వైపున బార్డర్ తీసినామో ఆ బార్డర్ అనేది వేస్ట్ చేయకుండా నడుముకు అనేది ఇచ్చేసాను ఈ విధంగా. అండ్ ఓవరాల్గా మొత్తం ఇలా వచ్చింది. లోపల వచ్చేసి షార్టింగ్ వేసాను, ఇదిగోండి క్రేప్, షార్టింగ్ కాదు సారీ, క్రేప్ వేసేసాను. ఇలా క్రేప్ వేసేసి పైనుంచి ఫినిషింగ్ ఈ విధంగా. నాకు కలర్ అయితే చాలా బాగా నచ్చిందండి. దీనికి ఒకటి ప్లెయిన్గా దుప్పట తీసేసుకొని వేసుకుంటే సూపర్ ఉంటుంది, ఎందుకంటే ఎల్లో. అండ్ పైన బ్లౌజ్ వచ్చేసి రెడ్. దీనికి నెక్ అయితే బ్యాక్లో ఇలా ఇచ్చాను, చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ వెనకాల లట్కన్స్ కూడా ఇస్తాను, 2 ఉక్సులు కుట్టించేసి లట్కన్స్ ఇస్తాను, డోరీస్ ఇస్తాను. ఇక్కడ ఇంత గ్యాప్తో ఉక్సులు వస్తాయి అన్నట్టు. అండ్ లాస్ట్కి వచ్చేసి చిన్నగా ఇట్లా డ్రాప్ వస్తుంది. ఇది నెక్, బొట్ నెక్. ఏదైతే పళ్ళు పాటు ఉందో అది వేస్ట్ చేయకుండా ఇట్లా ఫుల్ హ్యాండ్స్ వాడేసాను. బాగుంది కదా. ఇది కొంచెం మోడల్ నాకు నచ్చింది, ఎందుకు కొంచెం మిక్స్డ్ కలర్తో అలా బాగుంది. ఇది ఓవరాల్గా డ్రెస్ ఎలా అనిపించింది, నచ్చిందా? ఫుల్ వీడియో చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? అండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరికన్నా యూజ్ అవుతుందని ఇవన్నీ పెట్టడం. మీకు యూజ్ అయితే తప్పకుండా మా ఛానల్కి అయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.